హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఏంటి మా అత్తగారు మావయ్య గారు వీడియోస్ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిందని అనుకుంటున్నారా? సో మేము రీసెంట్ గానే ఇక్కడ ఇల్లు తీసుకున్నామండి. అయితే ఇంకా ఆ పనుల్లో పడిపోయాను అనమాట. హౌస్ వార్మింగ్, షిఫ్టింగ్, దాని తర్వాత హౌస్ వార్మింగ్ ప్రిపరేషన్స్, ఇంకా ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా అవన్నీ. సో ఇవాళ ఇంకా ఆ ప్రిపరేషన్స్ లో కొన్ని మీతో పాటు షేర్ చేద్దాము. లైక్ మా క్లోజింగ్ అంటే రిజిస్ట్రేషన్, అది, దాని తర్వాత ఇంకా ఇంట్లో ఇమీడియట్ గా మనం ఏంటంటే పనులు చేయించాము అవన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇది కాకుండా నేను అన్ని హౌస్ వార్మింగ్ కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాను. సో ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా మీతో పాటు షేర్ చేస్తాను. సో వీడియోస్ చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా మెల్లిమెల్లిగా వీడియోస్ స్లోగా పెట్టడానికి ట్రై చేస్తానన్నమాట. అండ్ ఇంకా హౌస్ వార్మింగ్ వీడియో అది ఇంకా రాలేదండి, ఫోటోగ్రఫర్స్ ఇంకా ఇవ్వలేదు. సో అవన్నీ ఇచ్చిన తర్వాత అవి కూడా షేర్ చేస్తాను. అండ్ నేను ఎక్కడెక్కడి నుంచి ఏంటేంటి తీసుకున్నాను, దాని తర్వాత ఈ పనులన్నీ ఎక్కడ చేయించుకున్నాను, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి, ఏమైనా పర్టికులర్ కావాలని అంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో పింగ్ చేయండి. హాయ్ గాయ్స్, సో ఇవాళ ఫైనలీ మా ఇంటి క్లోజింగ్ అన్నమాట. అంటే ఇండియా రకంగా చెప్పాలంటే రిజిస్ట్రేషన్ అని అనుకోవచ్చు. సో ఇంకా ఈ రోజు మనకి కీస్ ఇచ్చేస్తారు ఆ ఫార్మాలిటీస్ అన్ని అయిపోయిన తర్వాత. సో వాళ్ళ ప్రతి ఒక బిల్డర్ది ఒక ఆఫీస్ అంటూ ఉంటుంది ఒక ఏరియాలో. సో మాదేమో సౌత్ లేక్ అనే ఏరియాలో ఉందన్నమాట మా బిల్డర్ది. అయితే ఇక్కడికి వచ్చాము. మన ఫ్రిస్కో నుంచి ఒక గంట టైం పట్టింది మనకి రావడానికి. ఇవాళ లాస్ట్ తీసుకొద్దాం అనుకున్నాను కానీ దాని స్కూల్లో ఒక ఈవెంట్ ఉంది. ఇల్లు కావాలా ఈవెంట్ కావాలంటే ఈవెంటే పిక్ చేసుకుంది. ఇంకా పిల్లలు కదా, సో కీస్ ఒకటే ఇస్తారు ఇవాళ అనేసి ఇంకా మేము ఇద్దరమే వచ్చాం అనమాట, నేను మా హస్బెండ్. సో ఇది ఆఫీస్, ఇక్కడికి వెళ్తాము. వెళ్ళి ఇప్పుడు ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకుంటాము. లైక్ మనకి ఐడి కార్డ్ తీసుకురమ్మన్నారు, క్యాషియర్స్ చెక్, మనం ఎంతైతే డౌన్ పేమెంట్ కడతామో ఆ చెక్ నిన్న వెళ్ళి బ్యాంక్ నుంచి తీసుకొచ్చామన్నమాట. సో అది ఇంకా ఏవో డిఫరెంట్ పేపర్స్ అవన్నీ ముందే సైన్ చేసాము. సో ఇక్కడ ఎంత టైం పడుతుందో చూసుకొని, కీస్ అయితే ఇక్కడ ఇవ్వరు, ఇక్కడ జస్ట్ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి మళ్ళీ మనం ఎక్కడైతే మన ఇల్లు ఉందో అక్కడికి వెళ్తే ఆ ఆఫీస్ లో మనకి కీస్ ఇస్తారనమాట ఆఫీషియల్ గా. సో ఇప్పటిదాకా ఏంటంటే మనం ఎప్పుడు ఇల్లు చూడాలన్నా సరే ఆ ఆఫీస్కి వెళ్ళి కీస్ కలెక్ట్ చేసుకునే వాళ్ళం. బట్ ఈ రోజుతో మన కీస్ మన దగ్గరే ఉంటాయి. సో మనం ఎప్పుడైనా, పగలైనా రాత్రి అయినా, ఎప్పుడైనా వెళ్ళి మన ఇంట్లో అన్ని చూసుకోవచ్చు, వెళ్ళొచ్చు అనమాట. గృహప్రవేశానికి ఇంకా టైం ఉంది, బట్ ఈ లోపుని చాలా చాలా చేద్దాము ఇంట్లోని అనుకుంటున్నాము. లైక్ ఈపాక్సీ చేయించాలి, ఆరో, తర్వాత బ్లైండ్స్ అని, ఇలాంటి పనులన్నీ చేసుకుని మేము దిగుదాం అనుకుంటున్నాం అనమాట. సో మన దగ్గర కీస్ ఉన్నాయంటే ఈ రోజు నుంచి గృహప్రవేశం దాకా ఈ పనులన్నీ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఇవాళ వెళ్ళి ఆఫీషియల్ గా మన ఓనర్స్ అయిపోతాము, ఇంటి ఓనర్స్, హోమ్ ఓనర్స్. సో పదండి. అక్కడికి వెళ్ళాక చాలా డాక్యుమెంట్స్ మీద సైన్ చేయాల్సి వచ్చింది. రకరకాల డాక్యుమెంట్స్ అనమాట. ప్రాపర్టీ ట్యాక్స్ డాక్యుమెంట్స్, తర్వాత వాటర్, ఎలక్ట్రిసిటీ, దాని తర్వాత గ్యాస్, తర్వాత ఏమో మనం లోన్ తీసుకున్నాం కదా, సో ఆ లోన్ పేపర్స్ మీద సైన్, క్లోజింగ్, తర్వాత టైటిల్ ఇస్తారనమాట, మరి టైటిల్ డాక్యుమెంట్స్, అలా ట్యాక్స్, తర్వాత ఇవన్నీ కూడా చాలా డాక్యుమెంట్స్ అయితే ఆవిడ ఎక్స్ప్లెయిన్ ఒక్కొక్కటి చేస్తూ మాకు ఫామ్స్ అయితే ఇచ్చింది. సో అవన్నీ ఇక్కడ మనం సైన్ చేస్తున్నాం అనమాట. తక్కువ టైం పడుతుంది అనుకున్నాము, చాలా అయితే ఇంట్లోనే సైన్ చేసి పంపించాము, అయినా సరే చాలా ఉండేవి. సో అలాగా చాలాసేపు పట్టేసింది, ఒక 1 hour పట్టింది అనమాట. ఒక్కొక్కటి తను ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా మనకేమో ఇలా డాక్యుమెంట్స్ ఇచ్చింది సైన్ చేయడానికి. సో ఫార్మాలిటీస్ అన్ని అయిపోయాయండి. మనకు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారంట, ఏంటో చూద్దాం. ఓ టూల్ కిట్ ఇచ్చారు. అంటే ఇంకా మనం ప్లంబింగ్ అవన్నీ మనమే చేసుకోవాలి. ఇంకా మీ ఇల్లు మీద అయిపోయింది, ఇంకా మాకు సంబంధం లేదు, ఇవన్నీ ఇంకా మీరే చూసుకోవాలని టూల్ ఇచ్చారనమాట. ఇది నాకు సంబంధం లేదు, ఇది నాకు గిఫ్ట్ కాదు, మా హస్బెండ్ కి గిఫ్ట్. మన క్లోజింగ్ ఫ్రైడే రోజు అయిందండి. అక్కడ ఫార్మాలిటీస్ అన్ని అయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి కీస్ కలెక్ట్ చేసుకున్నాము, ఆఫీషియల్గా హోమ్ ఓనర్స్ అయ్యాము. దాని తర్వాత గృహప్రవేశానికి ఒక 3 weeks టైం తీసుకున్నాము. ఈ 3 weeksలోని అన్ని ఇంట్లో పనులన్నీ చేద్దాము అని అనుకున్నాము. దిగిన తర్వాత చాలా కష్టం అవుతుంది కదా, అందుకని అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈపాక్సీ అండి. అంటే మనకి జస్ట్ నేలలాగా ఇచ్చేస్తారనమాట గరాజ్. సో అందుకనేసి ఈ కిందన బేస్ కోటింగ్ అని వెయ్యాలన్నమాట, దీన్ని ఈపాక్సీ ఫ్లోరింగ్ అంటారు. సో దీనికి ఒక 1 day పడుతుంది మొత్తం. వేసిన తర్వాత ఒక 3 days యూజ్ చేయకుండా ఉంటే మంచిది అనమాట. సో ఇది చాలా రీసెర్చ్ చేసి వీళ్ళు బాగా చేస్తారని మాకు తెలిసింది. ఇంకా వీళ్ళ చేత వెంటనే ముందే ప్రీ బుకింగ్ అపాయింట్మెంట్ తీసుకుని చేయించేసాము. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆరో అండి. సో ఆరో ఇంకా వాటర్ సాఫ్ట్నర్ అయితే పెట్టించాము.
ఇది కూడా ముందే ప్రీ బుకింగ్ అపాయింట్మెంట్ తీసేసుకున్నాం. మనకి ఇల్లు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుందని వాళ్ళు 1 month నోటీస్ ఇస్తారనమాట, ఈ టెంటేటివ్ డేట్ ఉంటుందని. సో క్లోజింగ్ కి దగ్గరలోనే ఇంకా ఈ వీళ్ళతో కూడా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము. సో ట్యాంక్లెస్ ఆరో పెట్టించాము. ఇంకా ఇక్కడ గరాజ్ లో ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ టబ్ లో సాల్ట్ అది వేయాలి అని అనేసి. సో ఇక్కడ ఏంటంటే హార్డ్ వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, జుట్టు ఊడిపోవడం అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందుకని సాఫ్ట్నర్ కూడా పెట్టించేసాము. అండ్ ఇంటికి దిగంగానే మనకి వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్ తాగడానికి కాబట్టి సో వీళ్ళే అన్ని ఫిట్టింగ్ అది చేసి ఇచ్చారు. ఇది కూడా ముందే రీసెర్చ్ చేసి మార్కెట్లో ఉన్న బెస్ట్ ఆరో అయితే పెట్టించాము. నెక్స్ట్ వచ్చి మనది ఇన్వెంటరీ హోమ్ అండి, అంటే వాళ్ళే అన్ని పెట్టేసి ఇస్తారనమాట. ఇల్లంతా మనకి ఏవి చేంజెస్ చేయడానికి ఉండదు. మాకు నచ్చి మేము తీసేసుకున్నాం, ఎందుకంటే కన్స్ట్రక్షన్ మనం చేయించుకోవాలంటే 10 months పడుతుందని అనేసి. సో వాళ్ళు ఏంటంటే ఇవి హ్యాండిల్స్ వాళ్ళు ఇవ్వలేదు, బట్ మిగతా డోర్స్ బాత్రూంలోకి అన్నిటికీ హ్యాండిల్స్ అన్ని బ్లాక్ ఇచ్చారు. సో ఇంకా కిచెన్లో హ్యాండిల్స్ వచ్చి ఇంకా మేము బ్లాక్ కలర్ తీసుకున్నాము. ఇవన్నీ అమెజాన్లో తెప్పించాము. మనకి హ్యాండీమ్యాన్స్ కూడా దొరుకుతారండి ఇవి ఫిట్ చేసేవాళ్ళు, కానీ ఇంకా మా హస్బెండ్ ఇంకా మాయ్ గారు అన్నారు టూల్స్ ఉన్నాయి కదా మనమే చేసేద్దామని అనేసి. ఇంకా ఫ్రైడే సాటర్డే సండే ఫ్రీ ఉన్నప్పుడల్లా, అంటే 3 weeks టైం ఉండేది కదా, అండ్ వేరే పనులు వాళ్ళు కూడా వస్తూ ఉండేవాళ్ళు. సో ఈ లోపుని ఈ పనులన్నీ వీళ్ళు కూడా చేశారు. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇది మనకి ఇది ఉంటుంది కదా జెట్ స్ప్రే. బాత్రూంలో అపార్ట్మెంట్స్లో అయితే అసలు ఉండదు, సో ఇది మనకి ఇండియన్స్కి చాలా ఇంపార్టెంట్. అందుకని ఇవి అన్ని బాత్రూమ్స్లో ఇవి కూడా పెట్టించేసాము. ఇవి కూడా అమెజాన్లో తెప్పించాము అండ్ మన ఇంట్లోనే ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు. సో ఇది కూడా ఇంట్లోనే ఫిట్టింగ్ అది చేసేసుకున్నాము. అన్ని బాత్రూమ్స్లో పెట్టించేసాము. అన్ని బ్లాక్ కలరే తీసుకున్నామండి. ఇవన్నీ కూడా అమెజాన్లో తెప్పించాము. సో ఇలా చిన్న చిన్న పనులన్నీ. దాని తర్వాత లైనర్స్ ఉంటాయి కదా కిచెన్లోని, దాని తర్వాత బాత్రూమ్స్లో కబర్డ్స్లో అన్నిట్లో లైనర్స్ వేసాను. అదొక చాలా పెద్ద పని. సో అది అవడానికి నాకు చాలా టైం పట్టింది అనమాట. మెజర్మెంట్ తీసుకుని అన్ని క్యాబినెట్స్లో వేయడము. సో అన్ని ప్యాంట్రీ అన్నిట్లో కూడా అది వేసాను, అంటే వెళ్ళిన తర్వాత నీట్గా చేసుకోవచ్చు అని అనేసి, సామాన్లు సర్దుకోవచ్చు అని. సో ఇక్కడ మనకి జెట్ స్ప్రే కూడా పెట్టేసామన్నమాట అన్నిట్లో. అపార్ట్మెంట్లో అయితే అంతగా పెట్టడానికి అవ్వదు మనకి, ఇంకా ఇల్లు తీసుకున్నాక ఇది ఫస్ట్ పెడదామని పెట్టించేసాం. దాని తర్వాత ఇంట్లో బ్లైండ్స్ పెట్టించామండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. మాది ఏంటంటే నార్త్ ఫేసింగ్ ఇల్లు, సో ఎండ విపరీతంగా వస్తుంది, అందుకని బ్లైండ్స్ ఇంపార్టెంట్. కర్టన్స్ తర్వాత పెట్టిద్దాము అని బ్లైండ్స్ పెట్టించామన్నమాట. ఈ బ్లైండ్స్ అయితే మేము హివిస్ బ్లైండ్స్ అనే పేజ్ నుంచి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో పెట్టించుకున్నాము. చాలా బాగుందండి వాళ్ళ సర్వీస్. 3 weeks పట్టింది. ఫస్ట్ వాళ్ళు వచ్చి మెజర్మెంట్స్ అవన్నీ తీసుకొని మనకి క్యాటలాగ్ ఇస్తారు, అందులో మనకి నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇవి ఆర్డర్ పెడతారు. ఇవి వచ్చేసిన తర్వాత మన ఇంటికి డెలివర్ చేస్తారు. వచ్చిన తర్వాత ఇలా హ్యాండీమ్యాన్స్ వచ్చి పెడతారనమాట. చాలా బాగున్నాయి. మేమైతే ఈ జేబ్రా బ్లైండ్స్ తీసుకున్నాము. నాకు కొంచెం వైట్ పిచ్ ఉంది, ఆఫ్ వైట్ పిచ్చి, అండ్ అందుకని నేను కొంచెం ఆ లైట్ కలర్స్ తీసుకున్నాను. ఇందులో చాలా రకరకాల కలర్స్ ఉంటాయి, సో అన్నిటికీ వెళ్ళొచ్చు అనమాట. అండ్ పాప బెడ్రూమ్ లో ఏంటంటే తనకి మర్మైడ్ థీమ్ కావాలి అని అన్నది, సో అందుకని మర్మైడ్ థీమ్ బ్లైండ్స్ అయితే పెట్టించాము. అవుట్పుట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. సో వీళ్ళ డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. డాలస్ ఏరియా కానీ మొత్తం US అంతా కూడా వాళ్ళు చేస్తారు. సో సూపర్ గా ఉంది వాళ్ళ సర్వీస్, తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. నా కూపన్ కోడ్ ఇస్తాను, అది చెప్తే కనుక 10% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. మీరు డాలస్ కానీ నార్త్ క్యారోలినా చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. టూ గుడ్ ఉంది వాళ్ళ సర్వీస్. చూసారు కదండి, ఇంటి క్లోజింగ్ అయిపోయింది. దాని తర్వాత ఇపాక్సీ బ్లైండ్స్ ఆరో ఇవన్నీ ఇంపార్టెంట్ అన్ని పెట్టించాము. ఇంకా చాలా చేసామన్నమాట ఇంట్లోని, ఇంకా చేస్తూనే ఉన్నాము. ఇల్లు అన్నాక పనులు అయితే తగ్గవు, ఏవో ఒకటి అవుతూనే ఉంటాయి. ఫర్దర్ వీడియోస్ లో అన్ని షేర్ చేస్తాను నేను మీతో. అండ్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు ఇన్స్టాగ్రామ్ లో రీచ్ అవుట్ అవ్వండి, ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్ అనమాట. సో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, అంతవరకు బాయ్.